హలో ఎవ్రీవన్. సో లాస్ట్ 3-4 షార్ట్ వీడియోస్ నుంచి సంథింగ్ ఎగ్జైటింగ్, సంథింగ్ సర్ప్రైజ్, పేరెంట్స్ మీకోసమే, పిల్లలు మీకోసమే అని చెప్పి కొన్ని వీడియోస్ చేస్తున్నాను. నా ఈ ఫుల్ లెంత్ వీడియోలో దానికోసం కంప్లీట్ గా డీటెయిల్స్ ని షేర్ చేస్తాను. చివరి వరకు చూడండి. హలో ఎవ్రీవన్, ఐఎమ్ యామ్ని ఫ్రమ్ స్పీకిడో. సో జనరల్ గా పేరెంట్స్ అందరికి సమ్మర్ వస్తుందంటే పిల్లలకు ఉన్న స్కిల్స్ ని అప్ స్కిల్ చేయాలి. సో ఏదైనా ఒక కొత్తగా ఏమైనా నేర్పించాలి, లేదంటే వాళ్ళు ఎందులో అయినా లాకింగ్ అవుతున్నారు, సో వాటిని ఇంకా ఇంప్రూవ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ సమ్మర్ క్యాంప్, స్పీకిడో సమ్మర్ క్యాంప్. అండ్ జనరల్ గా సమ్మర్ క్యాంప్ అంటే చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. ఏ ఏజెస్ వాళ్ళకి ఏం చెప్తారు, ఎన్ని రోజులు, ఫీజు ఎంత, సో ఇలాంటి డీటెయిల్స్ అన్ని కవర్ చేస్తూ ఈ వీడియో మీకోసం. And first question, is it really important to join for summer camps? నిజంగా ఇంపార్టెంటేనా? నేనైతే ఎస్ అని చెప్తాను. బికాస్ పిల్లలకి రిమైనింగ్ ఇయర్ మొత్తం స్కూల్స్, ఎగ్జామ్స్ అంటూ అస్సలు కొత్త స్కిల్ నేర్చుకోవడానికి, ల్యాక్ అవుతున్న స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అస్సలు టైం ఉండదు. సో ఇయర్ మొత్తం పిల్లలు వాళ్ళ స్కూల్ ఎగ్జామ్స్, క్లాస్ టెస్ట్స్, నోట్స్ అని చాలా బిజీగా ఉంటారు. సో ఈ 2-3 మంత్స్ ఏవైతే సమ్మర్ హాలిడేస్ ఉన్నాయో అది బెస్ట్ టైం వాళ్ళకి అప్ స్కిల్ చేసుకోవడానికి. రైట్. నా స్పీకర్ సమ్మర్ క్యాంప్ డీటెయిల్స్కి వస్తే, అసలు ఏ ప్రోగ్రామ్స్ అనేవి ఈ స్పీకర్ సమ్మర్ క్యాంప్ లో ఉన్నాయి? ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే బేసిక్ ఫోనిక్స్, అడ్వాన్స్డ్ ఫోనిక్స్, బేసిక్ గ్రామర్, అడ్వాన్స్డ్ గ్రామర్, బేసిక్ పబ్లిక్ స్పీకింగ్ అండ్ అడ్వాన్స్డ్ పబ్లిక్ స్పీకింగ్. ఓకే, ఇది బాగానే ఉంది. బట్ మా పిల్లలకి ఏ ప్రోగ్రామ్ ని ఎలా చూస్ చేసుకోవాలి అన్న క్వశ్చన్ కూడా వస్తుంది. సో అలాంటి వాళ్ళకి, ఇన్ కేస్ మీ పిల్లలు లైక్ యూకేజీ నుంచి గ్రేడ్ 2 ఉన్నారనుకోండి, వాళ్ళకి రీడింగ్ మీద అంత గ్రిప్ లేదు, దెన్ యూ కెన్ గో విత్ బేసిక్ ఫోనిక్స్. మా పిల్లలు లైక్ గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 5 వచ్చారు, బట్ ఇంకా రీడింగ్ స్ట్రగుల్ అవుతున్నారు, స్పెల్లింగ్స్ రాయడానికి స్ట్రగుల్ అవుతున్నారు అంటే యూ కెన్ గో విత్ అడ్వాన్స్డ్ ఫోనిక్స్. అండ్ గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 5 వరకు బేసిక్ గ్రామర్, గ్రేడ్ 6 to 8 అడ్వాన్స్డ్ గ్రామర్. అండ్ కమింగ్ టు పబ్లిక్ స్పీకింగ్, గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 5 వరకు బేసిక్ పబ్లిక్ స్పీకింగ్ అంటే జనరల్ గా కమ్యూనికేషన్ ఎలా ఎలా చేయాలి, కొత్త వాళ్ళతో ఎలా మాట్లాడాలి అని చెప్పేసి పబ్లిక్ స్పీకింగ్ క్లాసెస్ ఉంటాయి. అలానే గ్రేడ్ 6 నుంచి గ్రేడ్ 8 వరకు కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ టాపిక్స్ పబ్లిక్ స్పీకింగ్ లోనే టీచ్ చేస్తాం. సో ఈ సమ్మర్ క్యాంప్ అనేది యూకేజీ నుంచి గ్రేడ్ 8 స్టూడెంట్స్ కోసం. నెక్స్ట్ వచ్చే డౌట్, 1-on-1 సెషన్సా లేదంటే గ్రూప్ సెషన్సా? ఒకవేళ గ్రూప్ సెషన్ అయితే ఎంతమంది గ్రూప్ లో ఉండొచ్చు? 10 మెంబర్స్ ఉంటారా, 20 మెంబర్స్ ఉంటారా? సో ఈ క్వశ్చన్ కూడా వస్తుంది. సో కమింగ్ టు దిస్ సమ్మర్ క్యాంప్, వీ హ్యావ్ 2 బ్యాచెస్, మినీ సర్కిల్, ప్రైమ్ సర్కిల్. మినీ సర్కిల్ అంటే దీంట్లో 5 స్టూడెంట్స్ ఉంటారు. ప్రైమ్ సర్కిల్ అయితే 8 స్టూడెంట్స్ ఉంటారు. మీకు ఏ బ్యాచ్ కావాలన్నది మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. మరి ఈ సమ్మర్ క్యాంప్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అన్న క్వశ్చన్ కూడా ఉంటది కదా. సో ఈ సమ్మర్ క్యాంప్ ని 2 బ్యాచెస్ లో స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి ఏప్రిల్ 13th స్టార్ట్ అవుతుంది, మే 12th వరకు. సెకండ్ బ్యాచ్ వచ్చేసి మే 11th స్టార్ట్ అవుతుంది, జూన్ 10th వరకు. సో మీకు ఇది కంప్లీట్ గా 1 month సమ్మర్ క్యాంప్. కమింగ్ టు ద క్లాస్ టైమింగ్స్, సో వీ ప్రొవైడ్ మార్నింగ్ స్లాట్స్, ఆల్సో ఈవినింగ్ స్లాట్. సో మార్నింగ్ 10 to 11 నుంచి ఒక బ్యాచ్, 11 to 12 నుంచి ఇంకొక బ్యాచ్. అగైన్ కమింగ్ టు ద ఆఫ్టర్నూన్, 3 to 4 ఒక బ్యాచ్, 4 to 5, 5 to 6, 6 to 7 అండ్ 7 to 8. సో మేము చాలా స్లాట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాము. మీ అవైలబిలిటీని బట్టి యూ క్యాన్ సెలెక్ట్ యువర్ ప్రిఫర్డ్ స్లాట్. సో టైమింగ్స్ అయిపోయినాయి, బ్యాచెస్ కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా వచ్చే డౌట్ ఏంటంటే క్లాసెస్ ఒక్కటేనా, ఇంకా ఏమైనా మెటీరియల్స్ అలాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? ఎస్, వి డూ ప్రొవైడ్ మెటీరియల్స్. సో డే వైజ్ టాపిక్స్ లోని కొన్ని వర్క్ షీట్స్, ఏ టాపిక్ అయితే చెప్తామో అదే రోజు వర్క్ షీట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. వర్క్ షీట్స్ ఒక్కటేనా, ఇంకా ఏమైనా ఇస్తారా అన్న క్వశ్చన్ కూడా రావచ్చు. అఫ్ కోర్స్ వి డూ. కాకపోతే ప్రతి బ్యాచ్ లో బెస్ట్ పర్ఫార్మర్ అంటే ఎవరైతే యాక్టివ్ గా పర్ఫార్మ్ చేస్తూ ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి 2 సర్ప్రైజ్ గివ్ అవేస్ ఉంటాయి. అవి కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చెప్తాం.
ఇవన్నీ డీటెయిల్స్ చెప్పారు. బాగానే ఉంది. దెన్ కోర్స్ ఫీజ్ ఎంత? ఒక 5,000నో, 6,000నో, 4,000నో అని అనుకుంటారు. బట్ ఇట్స్ నాట్ లైక్ దాట్. మినీ సర్కిల్ అయితే జస్ట్ 2,999. ప్రైమ్ సర్కిల్ అయితే 1,999. ఇట్స్ కంప్లీట్లీ యువర్ ఆప్షన్. మీరే ఈ ఆప్షన్ని చూస్ చేసుకోవచ్చు. సో ఈ సమ్మర్ క్యాంప్ కోసం డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్గా ఉన్నాయి. మరి ఈ ప్రోగ్రామ్కి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి? సో March 19 ఉగాది రోజు నుంచి రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ చేస్తాము. లింక్ అనేది మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆల్సో వి ప్రొవైడ్ ఇన్ ఎవ్రీ వీడియో. ఈ వీడియో తర్వాత వచ్చే ప్రతి వీడియోలో కూడా గూగుల్ ఫామ్ లింక్ అనేది షేర్ చేస్తాము. ఆల్సో మా కాంటాక్ట్ నెంబర్ కూడా షేర్ చేస్తాము. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఏ వీడియోలో అయినా కామెంట్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ కాంటాక్ట్ us డైరెక్ట్లీ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.